స్కౌట్, ఇదే మీ బాల్. అక్కడ కాశ్వితో పాటు 6 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ బాల్ తో నువ్వు వాళ్ళందరినీ ఓడించాలి. ఆర్ యు రెడీ? 100%. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 గో. స్టాప్. ఇది మాత్రమే కాదు, ఇతను తన సబ్స్క్రైబర్స్ ఈ రోజు ఎంతో దారుణమైన ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ రౌండ్ లో గెలిచిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ దొరకబోతోంది. ఇప్పుడు బౌలింగ్ నుంచి మొదలు పెడదాం. బాల్ వెళ్తోంది. ఓ పాపం, తను ఇక్కడ పడిపోయింది. స్కౌట్ వచ్చి హెల్ప్ చేయి. లేవండి, పైకి లేవండి. ప్రాణాలతోనే ఉన్నావా? ముందు నుంచున్న వాళ్ళే పడిపోయారు. కావాలంటే నువ్వు నుంచో, నేను నుంచోను. రండి, ఇక్కడ నుంచి కాశ్వి రౌండ్ కి వెళ్దాం. ఓకే, స్కౌట్ ఇద్దరిని కింద పారేశారు. ఇప్పుడు కాశ్వి టర్న్. స్కౌట్స్ అందరూ అటు పక్క నించుని ఉన్నారు. కాస్త బలహీనంగా ఉన్నట్టు సరే, అనిపిస్తోంది. ఇప్పుడు ఎంతమంది పడిపోతారో చూద్దాం. హైలో ఉన్నారా? ఫుల్ హై. సరే, కాశ్వి మీరేమనుకుంటున్నారు? నేను కూడా చేసి చూపిస్తాను. అయితే తను ముగ్గురు కింద పాడేస్తుంది అనుకుంటాను. మాకు అదే కావాలి. సరే, ఇప్పుడు నీ వంతు. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 గో. అబ్బా, బాల్ సైడ్కి వెళ్ళిపోతుంది. నైస్ షాట్. మీరు భయంకరంగా మాట్లాడారు కదా. ఈయన మాత్రం మొత్తం టీం ని జోష్గా ఉంచుకుని ఈయన పడిపోయారు. భయ్యా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక రౌండ్ మాత్రమే అయింది. మీరు ఒకరిని కింద పారేశారు, మీరేమో ఇద్దరు. Yes. బట్ ఇప్పుడు జరగబోయేది బెస్ట్ ఆఫ్ 3. సో 3వ రౌండ్ లో ఎవరైతే ఎక్కువ మందిని పడేస్తారో వాళ్ళకే ఈ గేమ్ లో 10 పాయింట్స్. సో ఓకే స్కౌట్స్, లెట్స్ గో. నాకు జెన్యూన్ గా ఏమనిపిస్తుందంటే కాశీ అక్కడికి వెళ్ళి లెవెల్ ని సెట్ చేస్తున్నారు. ఆవిడకి మాత్రం కరెక్ట్ గా Yeah, that's ఉంటుంది. true. సో స్కౌట్ బ్రో, కనీసం నువ్వు ఒక్కరినైనా పడేయాలి. తప్పకుండా, రెడీ? తప్పకుండా. 3, 2, 1 గో. ఏయ్, తను ట్రైనింగ్ తీసుకుంది. వావ్, అదిరిపోయింది. సూపర్ గా చేశారు గాయ్స్. ఈ అమ్మాయి పొట్టిగా ఉన్న పెద్ద పటాసు. నేను చెప్తాను, కింద పడిపోయి తప్పించుకున్నారు. మొదటి రౌండ్ లో మీరు ఇద్దరిని పారేశారు, ఇప్పుడేమో ఒకరిని. కాశ్వి, యు హావ్ టు టేక్ ద లీడ్. ఇప్పుడు Okay. ట్రిక్ అర్థమైంది. నెక్స్ట్ టైం Next నేను round లో చేస్తాను. minimum 2 పడేస్తాను. ఇప్పుడు అర్థమైందంట, తర్వాత రౌండ్ లో ఓడిస్తానంటున్నారు. ఈజీగా చీట్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో చూద్దాం. ఇలా చూడండి, నాకు టీమ్ ఫేసెస్ చూసినప్పుడు కొంచెం భయపడుతున్నట్టు అనిపిస్తోంది. మీరు తప్పకుండా లీడ్ తీసుకుంటారనిపిస్తోంది. స్కౌట్ ఏమైనా అరే, చెప్పాలా? నువ్వు టెన్షన్ అవ్వకు. ఎవరు టెన్షన్ అవ్వకండి. బాల్ సైడ్కి వెళ్ళిపోతుంది. తోస్తే తినగాటే వెళ్తుంది. లెట్స్ సీ, గటర్ రాబోతుందా, స్ట్రైక్ రాబోతుందా అని ఏమైనా నేను చెప్పాలనుకుంటున్నారా? కొన్ని లక్కీ వర్డ్స్ చెప్పబోతున్నాను. అందరికంటే పైకి వస్తాను. కమ్ ఆన్. లెట్స్ గో. అరే, వెళ్తుంది, ఏమవుతుందో చూద్దాం. సూపర్ సూపర్. ఇది చెప్పాలంటే Yes. చాలా క్లోజ్. ఒక పాయింటే. ఒక విధంగా చెప్పాలంటే వారిద్దరూ లీడ్ నుంచి మిమ్మల్ని కాపాడారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ త్రో మీ త్రో కంటే చాలా బెటర్ గా ఉంటుంది. నేనైతే అందులో accuracy ఇట్స్ నాట్ ఉంది. అబౌట్ స్పీడ్, ఇట్స్ అబౌట్ తను ప్లాన్ చేసి ఇద్దరిని పడేయాలని అరే, చూసారు. ప్లానింగ్ గురించి మాట్లాడకండి. ప్లాన్ లేదు, ఏం లేదు ఇక్కడ. లేదు లేదు, ఉంది ఉంది. నా స్ట్రాటజీ ఉంది. సరే, చూపించు చూపించు. లెవెల్ ని అవును, చూపించండి. అదే, ఆ. రెండా ఏది, లెఫ్టా అదే రైటా? అదే 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 అదే. బట్ స్టిల్ రౌండ్ 2 లో కాశ్వి ఇప్పుడు కూడా మీరు స్కౌట్ కంటే ఒక పాయింట్ వెనకాలే ఉన్నారు. ఇప్పుడు మనం రౌండ్ 2 కి మూవ్ అవ్వబోతున్నాము. సో లెట్స్ గో. స్కౌట్, నువ్వు ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు ఈ మొత్తం రౌండ్ ని గెలిస్తే ఎవరైతే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరో వాళ్ళకి ఒక ఐఫోన్ దొరుకుతుంది. సో మీరు స్కౌట్ కి ఏం చెప్తున్నారు? హలో, హలో, మీరు నేను గెలవచ్చు. ఎందుకు గెలవగలుగుతాను? Just మీకు నేను గుర్తు చేస్తున్నాను, టీమ్ MVP ఎవరని గుర్తు పెట్టుకోండి. ఓకే స్కౌట్, ఇదే మీ ఫైనల్ త్రోగా ఉండబోతోంది. ఈసారి ఎంత మంది పడిపోబోతున్నారు? ఏమైనా స్ట్రాటజీ చేంజ్ చేస్తున్నావా? ఈసారి నేను స్పిన్ వేద్దాం ఓ, అనుకుంటున్నాను. అయితే అలా అయితే డైరెక్ట్ గా ఖచ్చితంగా స్పిన్ పడిపోతారు. చేయబోతున్నావు. హిట్ Yes. చేయవన్నమాట. Yes. రెడీ? రెడీ, నేను రెడీగానే ఉన్నాను. ఖచ్చితంగా కట్టర్ పోలే. మళ్ళీ ఒకటి. ఒకటి. ఇప్పుడు నీకు టోటల్ గా 4 పాయింట్స్ దొరికాయి. సరేనా? నువ్వు మొత్తం 4 పడేసావు 3 రౌండ్లలో. సో కాశ్వి, ఇప్పుడు మీరు గెలవాలంటే కనీసం మీరు 3 కింద పడేయాలి. ఏంటి? ఇద్దరిని మీరు draw చేయడానికి, గెలవాలంటే, గెలవడానికి 3. అర్థమైంది. చూసారా, ఆల్రెడీ తనకి టెన్షన్ మొదలైంది. బట్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. మనం స్కౌట్ టీం ని పిలుద్దాం గైస్. ఓకే కాశ్వి, ఫైనల్ రౌండ్ ఇదే. ఇప్పుడే మనం డిసైడ్ చేయగల మొదటి రౌండ్ 10 పాయింట్స్. ఎవరు గెలవబోతున్నారని, కాశ్వి టీమా, స్కౌట్ టీమా? ఫుల్ ప్లాన్ తో మీరు ఇప్పుడు త్రో చేయాలి. ఎంతమంది పడిపోతారో చూద్దాం. ఇలా చూడండి, నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు కూడా పింక్ వేసుకున్నారు, మీరు కూడా కొంచెం సాయం చేయొచ్చు నేను కదా. సాయం చేయాలా? అలా స్కౌట్ కాదు. పర్మిషన్ ఇస్తే. సరే పర్మిషన్ ఇస్తానులే, తీసుకో. Yes. ఓకే, ఇప్పుడు మనం ఇద్దరం త్రో చేయబోతున్నాం. 3, 2, 1. ఇద్దరు. మొత్తానికి డ్రా అయింది కదా, డ్రా అయింది. చూసారా, No problem, ఇద్దరు no కింద problem. పడిపోయారు. అవును, ఇద్దరు పడిపోయారు. కానీ వేసిన త్రోకి కనీసం 3 పడి ఉండాలి. పడిపోలేదు. దిస్ ఇస్ ఎ టై. ఇద్దరు 4 పడేశారు. ఇప్పుడు టై బ్రేకర్ రౌండ్.
ప్రతి టీంలో ఒక్కొక్కరే నుంచుంటారు. ఇద్దరికి ప్రతి ఒక్క త్రో దొరుకుతుంది. సో డిసైడ్ చేసుకోండి ఎవరి టీంలో ఎవరు రాబోతున్నారని. లెట్స్ గో. మళ్ళీ ఫైనల్ త్రో ఇంకొకసారి. ఇప్పుడు అక్కడ ఒకళ్ళే నుంచున్నారు. స్కౌట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చూడు, స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. సో చెప్పింది గుర్తుందిగా నీకు? దానికి మాత్రమే అర్థమయ్యేలా ఏదో కోడ్ వర్డ్స్ చెప్తున్నట్టున్నారు. బట్ డాడ్జింగ్ అలౌడ్ కాదు. కానీ dodging తగిలిన చేయాలి. తర్వాత మీరు జరగచ్చు. ఓకే, నేనైతే ఇప్పుడు మీకు హెల్ప్ చేయను, ఎందుకంటే తర్వాత కమెంట్ సెక్షన్ లో నన్ను అభినందిస్తారు. సో లెట్స్ గో. గటర్ బాల్. ఈజీ ఈజీ ఈజీ, లెట్స్ గో. సూపర్ రా. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు స్కౌట్ టర్న్ కదా, తను కూడా మిస్ చేస్తాడు చూడండి. లెట్స్ సీ స్కౌట్ మిస్ చేయబోతున్నారా లేదా గెలవబోతున్నారా అని. లెట్స్ గో. ఓకే స్కౌట్, ఒకవేళ మీరు ఈ బాల్ తో తనని కింద పాడేస్తే ఫస్ట్ గేమ్ లో మీకు మొత్తం 10 పాయింట్స్ దొరుకుతాయి. ఒకవేళ కింద పాడేయలేకపోతే అప్పుడు 10 పాయింట్స్ స్ప్లిట్ అవుతాయి. ఈసారి మీ స్ట్రాటజీ పనిచేస్తుందని చూద్దాం. లెట్స్ సీ. ఏం ఆలోచించారు? గెలుస్తాం. గెలుస్తారా? లెట్స్ గో. మీ కాన్ఫిడెన్స్ పనిచేస్తుందని చూద్దాం. Ready? రెడీ? నైస్ వన్ బ్రో, లెట్స్ గో. నిజంగా అదరగొట్టేశారు, భలే ఆడారు మీరు, బాగుంది. ఏంటి ఇలా చేసావు? చీ 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 చీ, ఏంటి శక్తి లేదా ఏంటి? ఏమైంది, శక్తి లేదా? అరే నేను ట్రై చేశాను, నిలబడిపోయాడు. అది మంచి అది విషయం చూడాలి. కదా. నాకేమనిపిస్తుందంటే స్కౌట్ ఈ రోజు బోన్విటా తాగి రాలేదనుకుంటా. అవును, ఏం తాగలేదా? బట్ గేమ్ నంబర్ 1 రౌండ్ తర్వాత రెండు టీమ్ కి 5 పాయింట్స్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ గేమ్ కి వెళ్ళబోతున్నాం. గేమ్ నంబర్ 2. ఇప్పుడు మనం డోర్ డాష్ ఆడబోతున్నాం. ఇందులోనూ 3 రౌండ్స్ ఉండబోతున్నాయి. బట్ ఫస్ట్ రౌండ్ ఆడబోయేదేమో మీరు కెప్టెన్స్, ఇక మీ సబ్స్క్రైబర్స్ ఏమో ఆ కార్నర్ లో ఉన్నారు. సో ఫస్ట్ ఎవరైతే ఇక్కడికి వచ్చి చేరతారో వాళ్ళే గెలుస్తారు. నేను మీకు ముందే చెప్తాను, ఇలాంటివి 4 గోడలున్నాయి. మీరు ఆ డోర్స్ ని వెరగొట్టి లోపలికి వెళ్ళాలి. కొన్ని డోర్ కి వెనకాల వలలు ఉంటాయి. ఒకవేళ ఆ వలలు గనుక మీరు ఇరుక్కుంటే డైరెక్ట్ గా అవుట్ అయిపోతారు. డైరెక్ట్ అవుటే. అందువల్ల మీ బ్రెయిన్స్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా పరిగెత్తండి, మీ సబ్స్క్రైబర్స్ దగ్గర చేరండి. ఓకేనా? ఆర్ యు గైస్ రెడీ? Yes. మరి మొదలు పెడదామా? తప్పకుండా. అయితే ఓకే, 3, 2, 1 గో. అందులో నుంచి వెళ్ళకూడదు. ఓ అలాగా. అవును, ఓకే. నువ్వు స్వయంగా వెరగొట్టుకుని వెళ్ళాలి. వచ్చేసాను, అబ్బా. ఇది ఓకేనా? కాశ్వి మంచి డెసిషన్ తీసుకుంది అనుకుంటున్నాను. కమ్ ఆన్, కీప్ గోయింగ్. నేను Oh, ఇటువైపు fast, నుంచి ట్రై fast, చేస్తాను. తను వెళ్ళిపోయాడా ముందు? గేమ్ అయిపోయిందా? ఓ మై గాడ్. భయ్యా చూసారా? స్కౌట్ సో So లక్కీ. lucky, yaar. 4 గోడల్ని కరెక్ట్ గా భయ్యా. కొట్టేశారు. దీన్నే స్మార్ట్ అంటారు. స్మార్ట్ అంటారు. నేనైతే మేడం ముందు తెలియదు. తనే కరెక్ట్ గా చేస్తుంది అనుకున్నాను, ఎందుకంటే మొదటి వాల్ లో మీరు కాదు, కరెక్ట్ గా తను వెళ్ళారు. పడిపోతే కొంచెం బ్రేక్ అయిపోతుందని అనుకున్నాను. స్టార్టింగ్ బానే చేసింది. ఆ తర్వాత తిన్నగాలి పడిపోయింది. సో గైస్, స్కౌట్ యాక్చువల్ గా అందరికంటే ముందు వచ్చేసారు, 4 గోడల్ని విరగొట్టారు. బట్ ఒక ఫుటేజ్ లో మేము చూసాము, స్కౌట్ బేసికలీ చీటింగ్ చేశారు. స్కౌట్ యాక్చువల్ గా ఒక వాల్ మీద చేయి పెట్టి అది వర్కౌట్ అవ్వదని ఇంకో వాల్ నుంచి వచ్చారు. అరే Oh ఒక్క my నిమిషం. God. So Alright. cheap. And Cheap tactics. కాశ్వి ముందు వచ్చిన 2 వాల్స్ కరెక్ట్ గా కొట్టారు. ఆ వాల్ నుంచి ఆవిడ బయటకు వచ్చింది. బేసిక్ గా గేమ్ అలాగే ఆడుండాలి. అరే నేను కావాలని చేయలేదు, జస్ట్ ముట్టుకున్నానంతే. వాళ్ళేం బలహీనంగా లేదు, కాదు, మీరే కాదు. బలహీనంగా ఉన్నారు, అది cheat. ఎందుకంటే చీటింగ్ సో చేశారు. టెక్నికల్ గా ఈ రౌండ్ 10 పాయింట్స్ టీమ్ కాశీకే దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ ఈ రౌండ్ విన్నర్ ఆవిడే. Okay. దీని తర్వాత ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. సో పదండి మనం దాన్ని చూద్దాం. మీరు దాన్ని కవర్ అప్ చేస్తారా లేదా అని. గెలిచింది మేము, కానీ పాయింట్ వాళ్ళకి. Cheating, ఆ cheating, గోడ cheating. గోడ కాస్త కాదు, వీక్గా ఉంది. చీటర్ 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 చీటర్. ఓకే, రౌండ్ నంబర్ 2. పోయిన రౌండ్ లో స్కౌట్ చేయి పెట్టి చీట్ చేశారు. అందువల్ల ఈ రౌండ్ లో వీళ్ళిద్దరు చేతులు కట్టేశాము. వీళ్ళు ఇక చీట్ చేయలేరు. మీ టీం పనిష్మెంట్ వాళ్ళ టీం దొరుకుతుంది. సో మీ టీం నుంచి ఎవరు వచ్చారు? కుషాలి. ఇక మీ టీం నుంచి మేడం సోనం, ఏమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇచ్చేయండి. ఇలా చూడు, స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఫాలో. ఓకే, అంత కరెక్ట్ గా ఉంది. తప్పకుండా. చూసుకుందాం. ఈ వెనకాల ఉన్న వాళ్ళు కూడా Correct కరెక్ట్ గానే ఉన్నారు. అరే హలో, ఏంటి వెనక్కి తిరిగి చూడకూడదా? 3, 2, 1 గో. పరిగెత్తండి పరిగెత్తండి. ఓయ్ ఓయ్, అరే కాశ్వి టీం మొదటి రౌండ్ లోనే ఓడిపోయింది. వెళ్ళండి వెళ్ళండి, మీరు గెలిచే అవకాశం ఉంది. ఓ 3 వాల్స్ స్కౌట్, 3 వాల్స్. ఓ మై గాడ్, నైస్ షాట్. 4 వాల్స్ కూడా కొట్టారు. 4 వాల్స్ ఉంటే 4 వాల్ని దాటి వచ్చారు. నిన్ను బీట్ చేసి నెక్స్ట్ లెవెల్ కి వచ్చారు. అరే, రండి. నాకు ఎప్పుడు ముందే న్యాయం ఇంటికి గెలుస్తుంది. ఓకే, తెలుసా? కానీ ఏంటి? తప్పుగా ఇచ్చారు.
ఈవిడికి హింట్ ఇచ్చారు కానీ తప్పుగా ఇచ్చారు. ఎవరా హింట్ ఇచ్చింది? అరే తిను మీ మెంటర్. కాశీ ఏం చెప్పారంటే స్కౌట్ చీట్ చేయడం వల్ల నేను చీట్ చేస్తానని. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఏంటో చూద్దాం. మీ టీమ్ లో బెస్ట్ వ్యక్తిని ముందు పంపండి. ఐ హోప్ ద బెస్ట్ వన్ విన్స్. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు ద ఫైనల్ రౌండ్. గేమ్ నంబర్ 2. ఈసారి అయితే మేము డ్రాని ఒప్పుకోము. నేను ముందే చెప్తున్నాను. ఆ తర్వాత 5 పాయింట్స్ విన్ అని మీరు చెప్పకూడదు. ఏదో ఒక టీమే లీడ్ లో ఉంటుంది. సో టీమ్ కాశ్వీ నుంచి వచ్చింది మోహిత్, టీమ్ స్కౌట్ నుంచి వచ్చింది అన్షిత్. వీళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆల్ ద బెస్ట్ తప్ప. బెస్ట్ ఆఫ్ లక్. గో విత్ యువర్ గట్. ఫుల్ ఫోస్ట్ గా Go with వెళ్ళండి. your gut. అదే చెప్తాను. గో విత్ యువర్ గట్. టీం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఓడిపోతే బాగుండదు చెప్తున్నాను. 3, 2, 1 గో. లెట్స్ గో. సూపర్ ఆడుతున్నావు. ఏంటి వీళ్ళు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నారు? అరే కాశ్వీ. ఓ ఓకే ఓకే. ఏమైంది? ఇద్దరు ఇరుకున్నారా? ఇద్దరు ఇరుక్కున్నారు. ఓకే. బట్ కాశ్వీ ఇతను మూడో వాళ్ళ ఇరుకున్నారు. అన్షిత్ Yes, రెండో వాళ్ళ let's go. ఇరుకున్నారు. నువ్వు సాధించావు. So, ఈ సూపర్. గేమ్ నంబర్ 2 లో విన్నర్ ఎవరంటే కాశ్వీ టీమ్. కంగ్రాచులేషన్స్. ఇతను మోహిత్ ఎంతో నిరాశగా ఓడిపోయాను అనుకున్నారు. ఆ తర్వాత తిరిగి చూశాక ఇదిగో ఆయన ముందు ఇరుకున్నారు అని అన్నారు. అండ్ టీమ్ కాశ్వీ ఇప్పుడు లీడ్ లో ఉన్నారు. వీళ్ళకి 15 పాయింట్స్ దొరికాయి. ఇప్పుడు ఈ టీమ్ స్కౌట్ టీమ్ కేమో 5 పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం గేమ్ నంబర్ 3 కి వెళ్దాం. లెట్స్ గో. ఓకే, సో ఇప్పుడు గేమ్ నంబర్ 3. ఈ గేమ్ కోసం మీ ఇద్దరి టీమ్ కి హ్యామర్ ని తీసుకొచ్చాను. వెయిట్ గా ఉండేది మీకు, ఇక ఈ పింకీ రెడ్ ఉన్నది మీకు. ఎందుకలా? అదేంటంటే అమ్మాయిలకి పింక్ రెడ్ అంటే ఇష్టం కదా. సో బేసికల్ గా ఈ గేమ్ రూల్స్ మీకు చెప్తాను. ఒక్కో టీం నుంచి ఒక్కొక్కరుగా వస్తారు. వాళ్ళు వచ్చి దీని మీద కూర్చోవాలి. వాళ్ళు వచ్చి ఇందు మీద ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏదైనా ఒక డిస్క్ మీద కొట్టాలి. ఆ తర్వాత ఆ డిస్క్ నే తీసేయాలి. అప్పుడు మీ టీం మెంబర్ ఈ డిస్క్ మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ చేయగలిగితే ఆ టీమ్ లో వాళ్ళకి 1 పాయింట్ దొరుకుతుంది. బెస్ట్ ఆఫ్ 3 లో ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళే ఈ గేమ్ లో విజేత. టోటల్ 10 పాయింట్స్. సో టీమ్ స్కౌట్ మీరు కవర్ అప్ చేయాలి. ఎందుకంటే మీ టీమే 10 పాయింట్స్ వెనకాల ఉన్నారు. మీ నుంచి మొదలు పెడదాం. ఓకే, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తారు? మీరా? రండి. ఓకే, స్కౌట్ టీం నుంచి ఇప్పుడు దియా వచ్చారు. దియాకి స్కౌట్ కి ఏ స్ట్రాటజీ ఉంది? ఈ గేమ్ కాస్త టఫ్ అయినది. దెబ్బలు తగిలే అవకాశం ఉంది. సేఫ్టీ క్యాప్స్ ఉన్నాయా? మన స్ట్రాటజీ ఏంటంటే నేను కౌంట్ చేస్తాను, మీరు జంప్ చేయండి. సరిగా ఆ టైం చూసి హిట్ కొడతాను. ఇది నార్మల్ గేమ్. ఇందులో స్ట్రాటజీ స్ట్రాటజీని డెమో కోసం చెప్తున్నాను. ఆ తర్వాత హిట్ కొడతాను. అది అర్థం అవుతూనే జంప్ చేసి బ్యాలెన్స్ చేస్తుంది. ఇది బానే ఉంది, కానీ హిట్ చేసేటప్పుడు ఇలా అయితే అసలు ఉండదు. మీరేమంటారు కాశ్వీ? కొట్టినా ఇదిగో ఇక్కడ. సో లెట్స్ గో. రెడీయా? నేను 3 లెక్క పెడతాను. ఆ తర్వాత జంప్ చేయండి. నేను జంప్ అంటాను, అప్పుడు జంప్ చేయండి. 1, 2, 3 జంప్. ఏం కాదు, పడిపోయారు. గట్టి దెబ్బలు తగలేగా? యాక్చువల్లీ ఇట్ వాస్ ఎ గుడ్ జంప్ అండ్ ఎ గుడ్ హిట్. ఈవిడ తిరిగి వస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. చాలా బాగా చేశారు. మంచిది. ఓకే, గుడ్ ట్రై. నేను ఈవిని చూసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ లో గెలిచే అవకాశం ఉందనిపిస్తోంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎలా ఆడాలని. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే, ఇప్పుడు కాశ్వీ టీం నుంచి కుల్వంత్ వచ్చారు. ఇతను చూడడానికి కొంచెం చిన్న అబ్బాయిలా ఉన్నారు. ఈయన ఎలా అదరగొడుతున్నారో చూద్దాం. లెట్స్ గో. నాకు కాస్త భయంగా ఉంది. ఎక్కడది నాకు తగులుతుందేమో అని ఇటు పక్క వస్తాను. కమాన్ కమాన్. పడిపోకూడదు. అరే యాక్చువల్ గా ఏంటంటే ఒక హిట్ లో ఒక డిస్క్ మాత్రమే తీయాలి. కానీ తను 2 డిస్క్ ని ఒకేసారి తీసింది. బట్ అయినా కూడా అది జరగలేదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం. ఎవరు వస్తున్నారు? ఓకే, ఇప్పుడు రౌండ్ 2 లో స్కౌట్ తనే వస్తారని చెప్పారు. ఇతను జంప్ చేయబోతున్నాడు. హర్షిత్ హిట్ చేయడానికి వచ్చారు. సరే చెప్పండి, ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు? పైగా సేఫ్టీ గేమ్ వేసుకోలేదు. గేమ్ ఆడితే మజా ఉంటుంది కదా, అందుకే. చూసారా, మజా వస్తుందంట. ఈయనకి కిక్ కావాలంట. సరే, ఈయన అడుగుతున్నట్టు ఒక మంచి కిక్ ఇచ్చేయండి. 3, 2, 1 జంప్. ఏం చేస్తున్నావు? డిస్క్వాలిఫైడ్. హర్షిత్ హిట్ ఎంతో దారుణంగా ఉంది. Oh my God. ఇప్పుడు కాశ్వీ రౌండ్. గట్టి కాశ్వీ కొట్టాలి. టీం నుంచి ఎవరు వస్తున్నారు? స్కౌట్ నువ్వు చెయ్యని పనిని కాశ్వీ చేయడానికి వచ్చారు. చెప్పండి కాశ్వీ, పైన నుంచి చూడ మీకు ఎలా అనిపిస్తోంది? నాకు చాలా భయం వేస్తుందా? మీరు ఇప్పుడు అనుకున్న అక్కడి నుంచి బ్యాక్అవుట్ అవ్వచ్చు. లేదు, నేను చేయగలుగుతాను. నేను ఊరికే భయపెట్టాను, ఊరికే కామెడీ చేశాను. కానీ మీ హిట్ బాగుంటే ఈవిడ బాగా పర్ఫామ్ చేస్తారు. ఓకేనా? 3. Okay. నేనెందుకు కౌంట్ చేయాలి? మీరే డిసైడ్ చేసుకుని స్టార్ట్ చేయండి. గో కాశ్వీ. Come on.
హరి ఓకేనా? ఆల్రైట్ కాశ్వి ఆ. పర్వాలేదు స్కౌట్ వచ్చి కరెక్ట్ గా పట్టుకున్నారు Let's go. అరే భయ్యా, పడిపోతుందని ముందే గ్రహించాను అందుకే. బట్ స్కౌట్ మీ ముందు అసలు ఎవరైనా మాట్లాడగలరా బట్ కాశ్వి నిజం చెప్తున్నాను ఇది ఒక మంచి జంప్ యాక్చువల్ గా 2 రౌండ్ లో కూడా వీళ్ళు గెలవలేకపోతున్నారు బట్ ఇప్పుడు నా పార్ట్నర్ మోపీని పిలవబోతున్నాను దీని ఒకసారి మేము ట్రై చేసి చూస్తాము రారా మోపీ లెట్స్ గో సో గైస్ ఇప్పుడు నేను మోపీని బలివ్వబోతున్నాను మేము ఈ గేమ్ ని ఆఫ్ కెమెరాలో ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే 100% అవుతుంది అనుకున్నాం ఇప్పుడు అవుతుంది అనుకుంటా కుదురుతుందా ఖచ్చితంగా అది నువ్వే చూద్దాం. గెలుస్తావు. ఇవాళ ఆమ్లెట్ ఇంకేమైనా చూడాలి జంప్ చేసి గెలవండి. జంప్ పర్ఫెక్ట్ జంప్ దీన్నే మీరందరూ నేర్చుకోవాలి ఇలాగా మీ టీం ని గెలిపించాలి లూసర్స్. ఓకే ఇప్పుడు నేను మోపి ఎలా చేయాలో చూపించాము అండ్ దిస్ ఇస్ ఫైనల్ రౌండ్ ఏంటంటే ఏ టీం అయితే ఇది చేసి చూపిస్తుందో ఈ రౌండ్ లో ఆ టీమే గెలుస్తుంది స్కౌట్ ఆల్ ద బెస్ట్ ఇక్కడ రియాన్ వచ్చారు బ్రో బాగా జంప్ చేయి ఓకే ట్రై చేసి Come on, చూస్తాను. come on, let's go, come on. Jump. భయ్యా జంప్ అంటాను తర్వాత జంప్ చేసి స్కౌట్ Okay. హిట్ ని బాగా గట్టిగా ఫాస్ట్ కొట్టండి ఫాస్ట్ పవర్ Yes. గట్టి కొట్టండి రెడీనా యా జంప్ తన వల్ల కాలేదు ఎస్ నో హిట్ బాగుంది నిజంగానే ఇది ఒక మంచి హిట్ బట్ మీరు అసలు సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు సో విల్ సీ కాశ్వి టీం చేయగలరో లేదో అని లెట్స్ గో ఇప్పుడు కాశ్వి టీం నుంచి ఎవరు వచ్చారంటే కుల్వంత్ వచ్చారు ఇక రూపాంచు హిట్ చేయడానికి వచ్చారు మీరు దీన్ని సరిగ్గా హిట్ చేస్తే సో యు విన్ 10 పాయింట్స్ ఫర్ యువర్ టీమ్ లెట్స్ గో రెడీ జంప్. సో టీం కాశ్వి ఇప్పుడు మళ్ళీ 10 పాయింట్లు గెలిచారు సో ఇప్పుడు ఒకవేళ టీమ్ స్కౌట్ మళ్ళీ డ్రా చేయాలనుకుంటే తర్వాత రౌండ్స్ లో గెలవాల్సిందే సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం దాని పేరు టగ్ ఆఫ్ వార్ లెట్స్ గో ఓకే ఇప్పుడు గేమ్ నంబర్ 4 లో మనం టగ్ ఆఫ్ వార్ ఆడబోతున్నాం ఇటు పక్క కాశ్వి టీం ఉంది ఇటు పక్క స్కౌట్ టీం ఉంది మీరు టగ్ ఆఫ్ వార్ గెలుస్తారా కమాన్ గాయ్స్ తప్పకుండా గెలుస్తాం మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు బానే గెలవాలి స్కౌట్ చూస్తాగా. ఇక్కడ ఒక అతను పుషప్స్ చేస్తున్నారు తను వార్మప్ చేస్తున్నాడు బట్ ఐ హోప్ మే ద బెస్ట్ మ్యాన్ ఆర్ విమెన్ విన్స్ సో 3 2 1 గో టైట్ గా ఉండాలి అయిపోయింది టీమ్ స్కౌట్ చూసినట్లయితే చాలా బాగా కంపీట్ చేశారు ఎలా అనిపిస్తోంది ఆడారు కదా ఎనర్జీ బానే మొత్తం ఉంది. ఖాళీ అయిపోయిందా ఓకే బానే మీరు ఉంది చూసినట్లయితే మొత్తం సెట్ అంతా కొలాప్స్ అయిపోయింది బట్ ఫైనలీ టీమ్ స్కౌట్ వాళ్ళ యొక్క అకౌంట్ ని బాగా ఓపెన్ చేశారు సో రౌండ్ 4 అవ్వగానే ఇప్పుడు స్కోర్స్ ఏమో 25-15 ఇప్పుడు వీళ్ళు లాస్ట్ రౌండ్ కూడా గెలవాలి ఈ గేమ్ ని డ్రా చేయాలనుకుంటే సో కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ Yes, come back. ఓకే ఫైనల్ గేమ్ ఇప్పటి వరకు టీమ్ కాశ్వి లీడ్ లో ఉన్నారు ఈ గేమ్ ఎండ్ లో కాశ్వి 2 లక్షల రూపాయలు గెలుస్తారా వాళ్ళ టీం కోసం లేదా స్కౌట్ కంబ్యాక్ వచ్చి ప్రైజ్ మనీని స్ప్లిట్ చేస్తారా అని ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అరే సెట్ బ్యాక్ చేయడానికే కమ్ బ్యాక్ అని చెప్పాను ఓ ఖచ్చితంగా మై గాడ్ గెలుస్తాం దట్ ఇస్ వెరీ ట్రూ అండ్ ఇప్పుడు మనం లక్కీ 7 ఆడబోతున్నాం బేసికల్లీ నేను 2 డైస్ ని రోల్ చేస్తాను దాని సమ్ 7 కంటే ఎక్కువగా ఉందా 7 కంటే కింద ఉందా అని మీరిద్దరూ ప్రిడిక్ట్ చేయాలి లేదా లక్కీ 7 ఈ గేమ్ లో మొత్తం 3 రౌండ్లు ఉండబోతున్నాయి బట్ మీరు 7 వస్తుందని ప్రిడిక్ట్ చేసి ఒకవేళ 7 వచ్చినట్టయితే అప్పుడు 3 రౌండ్లు జరగవు మీ టీం కి వెంటనే పాయింట్స్ వస్తాయి ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కావాలంటే మీరు కూడా ఆడొచ్చు 1x లో కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను 1x ఇస్ ఎ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ వెరీ ఫన్ టు ప్లే యూజ్ మై స్పెషల్ ప్రోమో కోడ్ అండ్ విన్ 1,69,000 INR ప్లస్ 50 ఫ్రీ స్పిన్స్ ప్లే నౌ లింక్ ఇన్ కామెంట్స్ సో రండి రోల్ చేద్దాం 1 to 6 ఇక్కడ 8 to 12 మా టీం ఏం చెప్తారో అదే కాశీ వింటాను. ఆవిడ టీంని అడిగి చెప్తారంట చెప్పండి బిలో. త్వరగా చెప్పండి Below 7. యా Below. బిలో సార్. బిలోనా Below 7. బిలో గైస్ వీళ్ళ బుర్రను ఉపయోగించకుండా వాళ్ళ టీం అడిగి చెప్తున్నారు వాళ్ళ టీం ఏం చెప్పారు Below 7. అయితే మీరే వేయండి బిలో 7 అన్నారు కదా మీరేమన్నారు Above, above. Above. సరే మీరు వేయండి 3 2 1 గో ఓ నో 6 plus 2 8 and that is above 7 so
రౌండ్ 1 గోస్ టు టీమ్ స్కౌట్. యు కెన్ చేంజ్. ఏం చేంజ్ చెప్పండి చేస్తారు? guys. హే Six, okay. వద్దు ఇప్పుడు అబౌవ్ చెప్పండి అబౌవ్ మాకు అబౌవ్. మీరు స్కౌట్, డు యు వాంట్ చేంజ్ టు బిలో? బిలోకి వస్తానులే. ట్రై చేస్తా. స్కౌట్ ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి గెలిచే వెళ్తా అంటున్నారు. రిస్క్ లోనే కదా థ్రిల్ ఉంది. రిస్క్ తీసుకుందాం. ఏంటి మీ డెసిషన్? 7 లో ఆడతాం. 7 అంటున్నారు. సో ఈసారి స్కౌట్ మీరే గెలవాలనుకుంటున్నాను. Yes. కాశ్వి ఇదిగోండి, మీరు స్పిన్ చేయండి. మీరు 7 అని చెప్పారు, నేనైతే బిలో అనుకుంటున్నాను. సరే 3, 2, 1 స్పిన్. బిలో 7. నేను చెప్పాను కదా ఇందులో గెలుస్తానని. నేను చెప్పినట్టే జరిగింది. మీరు బిలో వెళ్ళారు, లాస్ట్ మినిట్ లో చేంజ్ చేశారు. ఈ రౌండ్ లో ఎవరు గెలవలేదు. సో ఫైనల్ రౌండ్. 2 రౌండ్లు పూర్తయ్యాయి. ఫస్ట్ రౌండ్ లో స్కౌట్ గెలిచింది, సెకండ్ రౌండ్ లో ఎవరు గెలవలేదు. దిస్ ఇస్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. Done. Let's go. ఒకవేళ ఈ రౌండ్ లో మీరు గెలిస్తే సో ఐ గాట్ ఓవర్. అప్పుడు ఈ గేమ్ డ్రా అవుతుంది. Yes. అలా అంటారా? అప్పుడు మీరు ఆటోమేటిక్ గా గెలుస్తారు. కరెక్ట్. అర్రే దానికి అవకాశం లేదు. ఒకవేళ స్కౌట్ ఇఫ్ యు విన్ లేదంటే డ్రా డ్రా అవుతుంది. సరే చూద్దాం. లెట్స్ గో. 3, 2, 1. మంత్రం వేస్తున్నావా? బ్లాక్ మ్యాజిక్. సరే 3, 2, 1 గో. యార్ ఇట్స్ డ్రా. మొత్తానికి డ్రా చేసుకున్నాం. మొత్తానికి డ్రా అయిపోయింది కదా. డ్రా డ్రా అయిపోయింది. కంబ్యాక్ ఇస్తామని. ఫైనల్ గా ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలి. మన దగ్గర ఒక మాస్టర్ ప్రైజ్ ఉంది, ఐఫోన్. దానికోసం వి మేక్ యూ గైస్ కంపీట్ అండ్ దెన్ యూ క్యాన్ డిసైడ్. దాన్ని మీరే ఉంచుకుంటారా లేదంటే ఎవరికైనా ఇస్తారా అని. వి ఆర్ స్పిన్నింగ్ ఫర్ అన్ ఐఫోన్. ఫస్ట్ డైస్. 3 ఓకే చిల్ అవుట్. సెకండ్ డైస్. ఇదే నంబర్ వస్తుందో తెలియదు. ఎస్ 3, 6. సో ఇక్కడ మనం నుంచి గెలిచాం. ఐఫోన్ మొత్తానికి. గెలిచింది కాశ్వి టీమ్. సో గైస్ ఇదిగోండి 2 lakh rupees క్యాష్ ప్రైజ్. ఇది మీ అందరి సబ్స్క్రైబర్స్ కి డివైడ్ కాబోతోంది. సో సబ్స్క్రైబ్ టు స్కౌట్ అండ్ కాశ్వి. వాళ్ళ సబ్స్క్రైబర్స్ డబ్బులతో వెళ్తున్నారు. సో సబ్స్క్రైబ్ టు మీ, ఎందుకంటే నేను అప్పుడప్పుడు అలాగే చేస్తాను. సో ఇది మీ ఇద్దరికి. Yes. ఎస్ రండి కాశ్వి. అండ్ ఇది ఐఫోన్ 14. ఇది మీకు ఇస్తే ఎవరికి ఇస్తారు? యూ డిసైడ్. యార్ సో ఆక్వర్డ్. సరే ఐ గెస్ ఓవరాల్ రూపాంశు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో తనకి వెళ్ళాలి. ఐ థింక్ తనకిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. రూపాంశు మొదటి నుంచే గేమ్ ని చాలా బాగా ఆడారు. అండ్ దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్ అందరూ వచ్చి లూట్ ని తీసుకోవచ్చు. స్కౌట్ అండ్ కాశీని మీరు ఎత్తుకుపోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకోవచ్చు. అంటిల్ దెన్ బై బై.